గత 10 రోజుల క్రిందట సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో నంగునూరు మండలము గ్రామము బద్దిపాడు అనే గ్రామంలో బద్దిపాడుగా అనే గ్రామంలో విచిత్రం ఏంటంటే అందరు కూడా తెలిసిన విషయమే. గత 2 నెలలుగా నుంచి కూడా 2.5 నెలల నుంచి కూడా ఈ వరి ధాన్యానికి సంబంధించి రైతులు మార్కెట్కు తరలించిన తర్వాత వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అసలు గతంలో మన తెలంగాణ ప్రాంతంలో వరి ధాన్యాన్ని కొనే అసలు మన తెలంగాణ ప్రాంతంలో మొదటి ప్రాధాన్యత పంట వరి ధాన్యమే. ఇది ఈనాటి నుంచి కాదు, ఈ భూమి పుట్టిన కాడ నుంచి ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో వరిని ఎక్కువ పండిస్తారు. ఇది జగమెరిగిన సత్యం ఇదంతా. కానీ ఈ 3 నెలల కిందట దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొననని ఎట్లా కొనవని రాష్ట్ర ప్రభుత్వం ఈ చెగడ నడుస్తున్నది. ఈ క్రమంలో రైతులు కూడా పంట పండించడానికి 6 నెలలు కష్టపడి పంటను మార్కెట్ ధరలు ఇచ్చిన తర్వాత గత 2.5 నెలల నుంచి వాళ్ళకు గోనె సంచులు లేవు, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ లారీలు కూడా లేవు. ఇది అనేక అన్ని రాష్ట్రంలో అన్ని మార్కెట్ యార్డుల్లో కొనసాగుతున్న సమస్య రైతులకు. ఇది నేను ఆ మధ్యకాలంలో మెదక్ వచ్చినప్పుడు కూడా మెదక్ మార్కెట్ యార్డును విజిట్ చేసినప్పుడు అనుకోకుండా కొంత రైతులు వచ్చి అడిగినప్పుడు విజిట్ చేసిన దాంట్లో అక్కడున్న రైతుల యొక్క ఆవేదన చెప్పడం ఏంటంటే గత 2 నెలల నుంచి రాత్రి పగలు భార్యాభర్తలము కుటుంబం అంతా ఈ వరి కుప్పల దగ్గరనే పండుకుంటున్నాము, పగలంతా ఆరబోస్తాము, రాత్రి అంతా కుప్ప చేసి ఈయనే పండుకుంటున్నాము అని మాట చెప్పడం జరిగింది. సరే, ఆ రోజు అక్కడున్న మెదక్ జాయింట్ కలెక్టర్తో మాట్లాడిన ఆ సమస్య పాపం అతను జాయింట్ కలెక్టర్ గారు తెల్లారి లారీలు పెట్టి తీసిండు. ఓకే, అట్లా అదే సమస్య మరి ఈరోజు పేరు వడ్లూరు రాములు ఈ గ్రామంలో సిద్దిపేట నియోజకవర్గంలో ఈ యొక్క గ్రామము బద్దిపడగ గ్రామంలో రాములు మరి సరే అతనికి గుండెపోటు వచ్చి చనిపోయిండు. అది అట్టి మీడియాలో వచ్చింది. కానీ ఆ చనిపోయింది స్థలం ఎక్కడ? ఒడ్లు కొనుగోలు కేంద్రంలో కుప్పలు పోసేది రోజు కుప్పలు పోసి ఆరబెట్టే జాగాలే అతను ఆత్మహత్య కాదు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇది ప్రభుత్వము అంటే ఇప్పుడు ఇంత ధీరమైన పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారం బాగలేదు. ఇప్పుడు రైతులు పంట పండించడానికి కష్టపడాలి, తర్వాత మార్కెట్ తీసుకుపోయి ఎప్పుడు లేదు ఇదంతా. గత కాంగ్రెస్ పరిపాలనలో నేను ఎప్పుడు కూడా ఇనలేదు ఇది. నేను గతంలో వరి కోసము కొనుగోలు కేంద్రాల దగ్గర రాత్రి పగలు రైతులు పంటున్నారు అని నేను గత 10 ఏళ్లలో అధికారం కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు వినని ఈ అంశం ఇది. కేంద్రం కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ఎందుకు అట్లా అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి? కాబట్టి మొత్తం మీద మొదటి తప్పు బీజేపీ ప్రభుత్వం అయితే, రెండవ తప్పు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ జిల్లా మంత్రి కదా, అది కాకుండా జిల్లా మంత్రి ఫైనాన్స్ మినిస్టరు, మరి ఫైనాన్స్ అంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది. మరి ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గము మరి ఇప్పటి వరకు ఇక్కడికి విజిట్ కూడా చేయలేడు మంత్రి హోదాలో. ఆయన నియోజకవర్గంలో ఆయన సొంత మండలంలో ఈ గ్రామంలో రాములనే ఒక సామాజిక ఒక ఎస్సీ మాదిగా ఆ కులస్తుడు పాపం కౌలు రైతు పాపం అప్పు చేసి భూమిని పట్టుకున్నాడు, వరి పండించిండు, మార్కెట్ని తీసుకుపోయిండు. ఆడ తీసుకునేటోడు లేక టెన్షన్ లేని ఏ మనిషి చచ్చిపోయినా రోగం టెన్షన్లో చచ్చిపోయిండు. దీని నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మొదలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో ఈయన రాష్ట్రమంతటా ఏదో ఏలేస్తున్నా, రాష్ట్రమంతటి ఏదో వీక్ వాడేస్తున్నా అన్నట్టుగా ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఒక పేదవాడు
ఇప్పుడు నేను ఈ గ్రామంలో విజిట్ చేస్తే రాముని కుటుంబంలో వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నలుగురు ఆడపిల్లలు, అందరు కూడా నలుగురు ఆడపిల్లలే. ఇప్పుడు ఈ నలుగురు ఆడపిల్లలు భర్త ఉండి పోషించడం తీరు వేరే ఉంటుంది, తల్లి పోషించడం వేరే ఉంటుంది. భర్త సంపాదించుకొని తెస్తే తల్లి పిల్లలను చూస్తుంది. ఇప్పుడు తల్లే కష్టపడాలి, తల్లే పిల్లలను పోషించాలి. ఈ చిన్న పిల్లలు ఇలాంటి ఇది చాలా ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వచ్చి గ్రామంలో రాముల ఇంటికి వచ్చి చూసిన తర్వాత అందుకే కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఈ జిల్లాలో నర్సారెడ్డి గారు కానివ్వండి, చంద్రం కానివ్వండి, మా బ్లాక్ ప్రెసిడెంట్లు ఆయన యాదగిరి, మా నంగనూరు యాదగిరి, ఇంకా లక్ష్మణ్ గ్రామస్తుడు లక్ష్మణ్, ఇంకా చాలా మంది మా బ్లాక్ ప్రెసిడెంట్ సత్యయ్య కానివ్వండి, ఇట్లా మా నాయకులందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో ఎక్కడైనా ఇలాంటి అంశాలు మేము ఎప్పుడు కూడా ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు, ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ ఏం లేవు, కానీ మానవతాంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇదే నేను ఈడు వచ్చి నిలబడేది లేదు, చేసేది లేదు, కానీ మానవత్వంతో మా వాళ్ళందరూ ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది. ఏదేమైనా నేను జిల్లా మంత్రికి హరీష్ రావుకి నేను మీడియా ద్వారా ఏం తెలియజేస్తున్నా అంటే, సరే మేము ఇక్కడ నేనైతే పోటీ చేసి నిలబడేది లేదు, మీరు దయచేసి నేను నా శక్తి కొలది ఒక 2 లక్షల రూపాయలు నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మంత్రి ఈ నియోజకవర్గాన్ని శాసనసభ్యునిగా జిల్లా మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నది ఏంటంటే, తక్షణమే ఆ కుటుంబానికి ఇప్పుడు ఆ 4 ఆడపిల్లలు కాబట్టి ఆ తల్లి పోషించాలి కష్టపడి కాబట్టి మరి ఆ కుటుంబానికి ఒక 20-25 లక్షలు ఆ పిల్లలను ఆదుకునే విధంగా జిల్లా మంత్రి హరీష్ రావు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన హరీష్ రావు జిల్లా మంత్రి, నీ నియోజకవర్గ పేదవాడు కాబట్టి నువ్వు ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కోరుతున్నాను, ఆ కుటుంబానికి నలుగురికి ఒక 5-5 లక్షల రూపాయలు చొప్పున ఆ 4 పిల్లలకు డిపాజిట్ చేసి ఒక 5 లక్షలు ఆమె తల్లి బతికించుకోవడానికి పిల్లలను అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మా శక్తి కొలది కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒక 2 లక్షల ఆర్థిక సాయం చేసినాము. ఈ డిమాండ్ను మీడియా ద్వారా నేను మంత్రి హరీష్ రావుకి తెలియజేస్తూ అట్లాగే ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ సమస్యలు ఇట్లా ఈ పరంపర అంటే వరికి సంబంధించి లేకపోతే రైతులు హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయినా లేకపోతే ఇంకే రకంగా చనిపోయినా ఆదుకునే యొక్క బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సరే కేంద్ర ప్రభుత్వం మీరు తిట్టండి, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యము నేను ఒప్పుకుంటా, కేంద్ర ప్రభుత్వం కొనము అని వాళ్ళు అంటున్నారు, మీరు వాళ్ళతోటి పోరాడండి, కానీ ఇక్కడ వీళ్ళని ఆదుకునే ఒక సెక్షన్ ఒక బాధ్యతగా మీరు పనిచేయాలనేది నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని మంత్రి హరీష్ రావుని ముఖ్యమంత్రిని కోరుతున్నాను. మా వంతు సహకారం మేము అందించడం. నేను రైతులను కూడా కోరేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా ఎమోషన్కి ఆవేశానికి పోయి లేనిపోయిన కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేను మీడియా ద్వారా రైతులు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వాళ్ళ దగ్గర ఉంచండి, ఆమె దగ్గర పిల్లల హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.